కష్టపడటం అనేది జీవితంలో చాలా ప్రాముఖ్యం. శ్రమ పడటం అనేది జీవితంలో ప్రాముఖ్యం. నేనేదో ఒక పని చేస్తాను, మిగిలిన ఏ పని నేను పట్టించుకోనంటే కాదండి. ఒక విధవరాలు ఒకే ఒక కుమారుడు కలిగి ఉంది. పైపెచ్చి ఇంటిలో కటిక దారిద్ర్యము, కటిక పేదరికము. ఆమెకు సహకరించే వాళ్ళు ఎవరూ లేరు. ఒకవేళ ఆమె కానీ ధనవంతురాలైతే ఆమె కట్టదేరటానికి వస్తుందండి. ఎవరిని పంపిస్తుంది? పని వాళ్ళని పంపిస్తుంది. దేవుని బిడ్డలు, ఈమెమి షునేమి రాలినటువంటి ఆమెలాగా గనురాలు కాదు. ఎలీషాని పోషించింది ఆమె, ఒక ఇంటిని కట్టించింది ఆమె. ఆమెలాగా ఈ వ్యక్తి ఏమి, ఈ సారేపతి విధురాలేమి గనురాలు కాదు, గొప్ప ధనవంతురాలేమి కాదు. కానీ దేవుని బిడ్డలారా, ఈమె పేద కుటుంబానికి చెందిన వ్యక్తి, కరువు కాటకములో ఇరుక్కుపోయిన వ్యక్తి, విపత్తు దినమున ఉన్నది, కష్ట దినమున ఉన్నది. అయినప్పటికీ కూడా తన చేతులతో కట్టెలు ఏరుతూ ఉన్నది. ఒక నిరీక్షణ అది. నేను నా చివరి దినం వరకు నేను పని చేయాలి, ఎన్ని సమస్యలు వచ్చినా నేను పని చేయాలి అన్నటువంటి ఆలోచన అండి ఆమె. దేవుని బిడ్డలారా, మనం ఊరికే చేతులు ముడుచుకొని చిన్న వ్యక్తులంగా ఇప్పుడు ఉండకూడదండి.